పరీక్షల సమయంలో మానసిక స్థైర్యం, కుటుంబ సభ్యుల సహకారం ఉంటేనే విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచగలరు. ఇక ధైర్యం, సమయపాలన, సానుకూల ఆలోచనలే విజయానికి మంత్రాలు అని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేటర్ డాక్టర్ బరుపాటి గోపితో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమాండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు A1 టీవీ. మనము హన్మకొండలో ఉన్నాము. ఇప్పుడు పరీక్షాకాలం 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. చాలామంది ఎగ్జామ్ ఫీవర్తో ఉన్నారు, పేరెంట్స్ కూడా ఎగ్జామ్ ఫీవర్ ఉన్నారు. దీని గురించి తెలుసుకునేందుకు ప్రముఖ సైకాలజిస్టు, పుస్తక రచయిత మరియు మంచి మోటివేటరు బరుపాటి గోపి గారు ఉన్నారు. అతను అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు పరీక్షాకాలం 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్ జరుగుతున్నాయి. చాలామంది పరీక్ష అంటే భయపడుతున్నారు. మీరు యాజ్ ఏ సైకాలజిస్ట్గా వాళ్ళకి ఏ సజెషన్ ఇవ్వగలుగుతారు? సో చాలా మంచి టాపిక్ తీసుకున్నారు మీరు. రియల్గా చెప్పాలి అంటే పరీక్షలు అనేవి ఫియర్ అని మీరు అన్నారు. అంటే ఫియర్ అంటే FEAR, కానీ ఎఫ్ తీసేస్తే అక్కడ ఒక ఎన్ పెట్టేస్తే నియర్, అంటే పరీక్షలను ఎప్పుడైతే దగ్గరగా వెళ్తుంటామో అవి మనను మానసికంగా బలంగా తయారు చేస్తుంటాయి. పరీక్షలు అనేది భయపడుతుంటామో ఆటోమేటిక్గా దాని మీద నెగిటివ్ ఆలోచన విధానం అనేది ఏర్పడుతుంటుంది. సో ఈ పరీక్షల సమయం లోపల ఇటు తల్లిదండ్రులు, విద్యార్థులు ఏ విధంగా వాళ్ళ మైండ్ సెట్ను తయారు చేసుకోవాలనేది చాలా ముఖ్యం. ఎందుకు అంటే అందరూ చాలా బాగా చదువుతారు, కానీ ఎగ్జామ్ హాల్లోకి పోయిన తర్వాత రాసేటప్పుడు వాళ్ళ ఆ ఎగ్జామ్ హాల్లో ఆన్సర్స్ రాసేటప్పుడు కొన్ని మర్చిపోతూ ఉంటారు, లేదా అప్పుడప్పుడు కొద్దిమంది మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కొన్ని టెక్నిక్స్ వాళ్ళకి తెలిస్తే తప్పకుండా విద్యార్థులు మంచి స్కోర్ చేస్తారు. పరీక్షలు అనేవి మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి, మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి, అలా రాయడం వల్ల మనలో ఉన్న సత్తా అంటారు చూడండి, అది బయటికి వస్తుంది అనే ఒక పాజిటివ్ సజెషన్ ప్రతి ఒక్కరు ఇచ్చుకోవాలి. తర్వాత రోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాంపిటీషన్స్ కోసం, కానీ రన్నింగ్ కాంపిటీషన్లో ఏం పెట్టకుండా రోజు ఊరికనే ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా మనకు రిజల్ట్స్ ఎట్లా వస్తాయి? రావు. కాబట్టి ఈ పరీక్షలు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావడానికి, ప్రతిభా పాఠవాలు బయటికి తీసుకురావడం అనేది మనం గమనించాలి. ఓకే సార్, ఇప్పుడు పరీక్షలు ఫీవరబుల్ అంటే ఏ సూత్రాలు చెప్పగలుగుతారు? యాక్చువల్గా పరీక్షలు అనేవి ఇంతకుముందే అనుకున్నట్టుగా టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి. మరి ఈ పరీక్షలను ఏ విధంగా మనం ఫేస్ చేయాలి, అంటే పరీక్షల ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనేది ఇక్కడ పాయింట్ అన్నట్టు. అంటే పరీక్షలు అన్నిటితోనే మనం అనుకునే ఒక నెగిటివ్ భావనలో, భయం అనే ప్లేస్లో మనం పరీక్షలు అనేవి మా బెస్ట్ ఫ్రెండ్స్, మై బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒకటి అనుకోవాలి. ఎందుకు అంటే మనలో ఉన్న నాలెడ్జ్ని అంతా కూడా పేపర్ మీద పెట్టే ప్రయత్నం చేయడానికి ఉపయోగపడేదే పరీక్షలు. కాబట్టి 1వ తరగతి నుంచి ఇప్పటి వరకు 10th వరకు పరీక్షలు ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాం, ఇంటర్వాల్ రాస్తూనే ఉన్నారు. కాబట్టి పరీక్షలు అనేది నాకు అవసరము, ఇది నా లోపల నైపుణ్యాన్ని బయటికి తీసుకొస్తుందని ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా థింక్ చేయాలి. 2వ పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్స్ టైం లోపల బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నైట్ అవుట్ చేసే వాళ్ళు కొద్ది పర్సంటేజ్ ఉంటారు, వాళ్ళు కూడా గమనించండి. వీలైనంత వరకు, మీకు సాధ్యమైనంత వరకు మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తం అంటారు, అంటే 3 to 4 అంటారు, లేదు మినిమం 4 to 5 మధ్యలో లేవగలిగితే మన మెమొరీ అనేది హై లెవెల్లో ఉంటుంది. మనం 1 గంట 2 గంటలు చదివింది సాయంత్రం 2-3 అవర్స్ అబోవ్ 4 అవర్స్ చదివిన దానికి ఈక్వల్గా ఉంటుంది. మీకు తెలుసు, మార్నింగ్ టైంలో రోడ్డు మీద చూస్తే మనకు చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది, అదే కొద్దిగా స్కూల్ టైం వరకు వచ్చేవారికి హై ట్రాఫిక్ ఉంటుంది. అలానే మన యూనివర్స్ లోపల మైండ్ అనేది మనం రాత్రి పడుకొని ఉంటాం కాబట్టి చాలా కూల్గా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది, చదివింది కూడా మైండ్లోకి ఈజీగా ఎంటర్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎన్ని గంటలు పడుకోవాలి ఒక ఎగ్జామ్ టైంలో, ముఖ్యంగా జనరల్ టైంలో కూడా మినిమం 6 అవర్స్, మ్యాక్సిమం 8 అవర్స్ పడుకోవాలి. కానీ ఈ మధ్యలో చాలామంది విద్యార్థుల్లో కూడా ఒక లేజీనెస్ వచ్చేసి 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్ పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంది అంటే పోస్ట్పోన్మెంట్, అతి నిద్రకు అలవాటు పడిపోయి పనిని పక్కకు పెడుతున్నాం, పనిని వాయిదా వేస్తున్నాం. సో ఈ ఒక్క చిన్న డిసీజ్ వల్ల చాలామంది నష్టపోతున్నారు. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే PM to PM,
ప్రైమ్ మినిస్టర్ నుంచి పని మనిషి వరకు దేవుడు ఇచ్చిన అవకాశం 24 గంటలే. ఈ 24 గంటలు ప్రతి ఒక్కరికి అందుకని ఏమంటారంటే జనరల్గా ఈ నెక్ నుంచి కింద బాడీని యూజ్ చేసే వాళ్ళంతా కూడా బరువులు ఎక్కువగా మోస్తుంటారు. ఈ నెక్ నుంచి ఎక్కువగా మైండ్ యూజ్ చేసే వాళ్ళంతా టాప్ పోస్టులలో ఉంటారు. మరి ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఆలోచన, నాలెడ్జ్, తెలివితేటలతో పాటు ఎన్ని గంటలు యూజ్ చేసుకుంటున్నాం. అందుకని కాంపిటేటివ్ స్పిరిట్ పెరగాలి అంటే ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు. మీకు తెలుసు ఇప్పుడు ఎగ్జామ్స్ అనడంతోనే ఆటోమేటిక్గా పిల్లలకి ఒక జనరల్ వీక్నెస్ పాయింట్ ఉంటుంది. సెల్ ఫోన్ అంటే వాళ్ళకి సెల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద కూడా కొద్దిమందికి ఉండదు. తర్వాత నైట్ అవర్స్ గంటల కొద్ది కూడా కూర్చునే వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా మనం చూస్తే ఒక ఎగ్జాంపుల్లో 3 అక్క చెల్లెళ్ళు, ముగ్గురు ఎగ్జామ్లలో కొంచెం తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోతారు. ఆ 3 సిస్టర్స్ ఏం చేస్తారంటే ఒకటే రూమ్లో కూర్చొని కొరియన్ రిలేటెడ్ ఒక గేమ్ ఆడుతూ, ఎట్లయితే జెంట్స్లో తీసుకుంటే మనం ఫైర్ గేమ్స్ ఎట్లయితే ఆడతారో, డబ్ల్యూడబ్ల్యూ అంటే ఎట్లయితే చూస్తారో అలా వాళ్ళు ఆడుతూ ఒక 3 monthsలో మైండ్ అంతా కూడా టోటల్గా వాళ్ళు నెగిటివ్ వైపు వెళ్ళిపోయి ఏం చదవకుండా మార్నింగ్ ఒక తినే టైంలో తప్ప మిగతా టైంలో అన్ని టోటల్ అవర్స్ ఆరోగ్యరీత్యా మెంటల్గా వాళ్ళు యాబ్సెంట్ అయిపోయారు. మెంటల్గా బ్లాకేజ్ అయిపోయింది. అలా ఒక 6 months 1 year నుంచి ఆడిన తర్వాత పేరెంట్స్ సెల్ ఫోన్ వద్దు అని తీసుకుంటే సో వాళ్ళ 3rd floor నుంచి దునికి 3 సిస్టర్స్ చనిపోయారు. అంటే ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఎగ్జామ్స్ టైంలో సెల్ ఫోన్ను తల్లిదండ్రులు కూడా వీలైనంత వరకు టీవీని పక్కకు పెట్టేయండి, తల్లిదండ్రులు సెల్ ఫోన్స్ కూడా వాడకండి వీలైనంత వరకు. సో ట్రై యువర్ బెస్ట్ అని నేను అంటున్నాను. ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ ముఖ్యంగా విద్యార్థుల లోపల కూడా ఏదైతే సెల్ ఫోన్ చూస్తేనే వాళ్ళకి రిలాక్స్గా ఫీల్ అయ్యేటట్టుగా కూడా తయారైంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా మైండ్లో ఉన్న మన మైండ్ పవర్ని తగ్గిస్తూ ఉంటాయి, మన నాలెడ్జ్ని తగ్గిస్తూ ఉంటాయి. తర్వాత ఎక్కువసేపు వాడడం వల్ల టోటల్గా వాళ్ళు అనుకున్న లెవెల్లో ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు రిజల్ట్స్ తీసుకురావడం లేదనేది కూడా గమనించండి. పరీక్షలు పోయే ముందు ఏ విధంగా ఉండాలి, పరీక్షలు రాసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, పరీక్ష నుంచి వచ్చినాక విద్యార్థులు ఏ ఉండాలి, వాళ్ళకు ఏమైనా సూచనలు ఇవ్వగలరు? సో చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా పరీక్షల ముందు ఏ విధంగా ఉండాలి? పరీక్షల ముందు జనరల్గా ఏంటంటే విద్యార్థుల లోపల ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఏముంటుందంటే, ఒకటి నైట్ అవుట్స్ చేయడం, ఇంతకుముందు చెప్పినట్టుగా. లేదు ఎగ్జామ్ హాల్కు వెళ్ళుకుంటూ కూడా ఎగ్జామ్ హాల్కు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా కూర్చొని చదువుతూ ఉంటారు. మనం అబ్జర్వ్ చేస్తుంటే చెట్ల కింద కూర్చొని, ఆటలలో కూర్చొని, ఈవెన్ పేరెంట్స్తో బైక్ మీద పోకుండా కూడా పేపర్స్ సెర్చ్ చేస్తుంటారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ టైంలో వాళ్ళు ఆ స్ట్రెస్ తీసుకొని ఎప్పుడైతే ఆ ఎగ్జామ్ విషయంలో అలా చదువుతుంటారో ఎగ్జామ్ హాల్లకు వెళ్ళిన తర్వాత ఇది ఎక్కువగా ఫిల్ అయిపోతుంది. ఇదివరకు చదువుకున్న వాటి మీద అది ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని సైంటిఫిక్గా మనకు ఫైనల్ అయింది. కాబట్టి 1 hour ముందు, వీలైతే 40 minutes ముందు చదవడం ఆపేసేయాలి. పేరెంట్స్ విద్యార్థులను ఎగ్జామినేషన్ హాల్ వరకు తీసుకెళ్ళాలి, చాలా హ్యాపీగా వాళ్ళని పంపేయాలి. ఒకవేళ అలా పేరెంట్స్కి వీలు కాకపోయినా ఇంకెవరన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒకరిని పంపించడం వల్ల రిలాక్స్గా వెళ్తారు. తర్వాత ఎగ్జామ్ హాల్కు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఎగ్జామ్ సెంటర్ని చూడడంతోనే ఒక 3 times థ్యాంక్ యూ అని చెప్పుకోవడం వల్ల ఆ ఎగ్జామ్ సెంటర్ మీద ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే పోయే ముందు నువ్వు ఈ చాప్టర్ చదివినవారా, నువ్వు ఆ చాప్టర్ చదివినవా, ఇది ఇంపార్టెంట్, అది ఇట్లాంటి డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. పిల్లలకు ఒక అలవాటు, అలాంటివి కూడా చేయొద్దు. క్యాజువల్ విషయాలు మాట్లాడుకోవాలి, హ్యాపీ హార్మోన్స్ క్రియేట్ అయ్యే విషయాలు మాట్లాడుకోవాలి తప్ప వేరే విషయాలు మాట్లాడుకోవాలి. ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత బాగా ఇంపార్టెంట్ ఏంటంటే కూర్చున్న తర్వాత క్వశ్చన్ పేపర్ రాకముందు వీళ్ళ దగ్గర ఒక ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఎట్లా, నేను చదివిన వస్తే లేదు, ఒకవేళ వేరే చాప్టర్లోకి వెళ్ళి వస్తే ఎట్లా, అవును ఇంతకుముందు ఫ్రెండ్ అన్నాడు కదా ఆ చాప్టర్ నుంచి వస్తే ఎట్లా, ఈ విధంగా వాళ్ళే ఊహించుకుంటా అంటారు. ఇమాజినేషన్లో అన్నెసరీ ఇమాజినేషన్ అన్నట్టు. ఒకవేళ వీళ్ళు అనుకునేనా అక్కడ పేపర్లో ఉంటాయా? ఉండవు. పోనీ ఉంటే ఎట్లా, లేకుంటే ఎట్లా, ఏది ఉన్నా అక్కడ ఏది ఉంటే అది రాయాలి అనేది ఫస్ట్ ఫిక్స్ కాండి. క్వశ్చన్ పేపర్ రావడంతోనే రియల్గా మైండ్లో ఏం చెప్పుకోవాలంటే, జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ సిన్స్ 1 year ఫర్ యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. మా క్వశ్చన్ పేపర్ ఏ ఎగ్జామ్ రోజు ఆ ఎగ్జామ్ రోజు ఒక పాజిటివ్ కమెంట్ ఇచ్చుకోవాలి. ఆ పేపర్ రాకముందు కూడా ఏం చేయొచ్చు అంటే ఒక 3 to 5 times లాంగ్ బ్రీత్ తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఎగ్జామ్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్
టుడే ఈజ్ ఎ బెస్ట్ డే, వండర్ఫుల్ డే, ఇలా మనం ఫీల్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఎగ్జామ్ హాల్లో పోతాం, ఇట్లా 5 మినిట్స్ మనం ఇంటర్నల్ మైండ్ సెట్ ప్రిపరేషన్, ఇది మెడిటేషన్, ఇంటర్నల్ మెడిటేషన్, కళ్ళు తెరిచి కూడా చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ పేపర్ వచ్చినప్పుడు లేచి రెస్పెక్ట్గా ఆ పేపర్ని రిసీవ్ చేసుకోవడం, థ్యాంక్స్ చెప్పడం. తర్వాత క్వశ్చన్ పేపర్ను రిసీవ్ చేసుకున్నాక జరిగే ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఏదైనా హార్డ్ ఉన్నదా అని చెక్ చేస్తూ ఉంటారు, ఏదైనా టఫ్ క్వశ్చన్స్ వచ్చినాయని చెక్ చేస్తుంటారు, ఎందుకంటే మైండ్ సెట్ అలా ఉంటుంది. కానీ దట్ ఈస్ నాట్ ద మెథడ్. క్వశ్చన్ పేపర్ చదువుతూ స్మైలింగ్తో చదవాలి. చదివేటప్పుడు ఎక్కడైనా కొంచెం డిఫికల్ట్ అనిపిస్తే ఐ విల్ థింక్ ఇన్ ద లాస్ట్, మై డియర్ ఫ్రెండ్, ఐ విల్ థింక్ ఇన్ ద లాస్ట్, నేను చివరిగా ఆలోచిస్తాను. ఎందుకు ఇలా అనాలని నేను మీకు చెప్తుంటే అర్థమవుతుంది. అలా క్వశ్చన్ పేపర్ రీడ్ చేసినాకనే ఆన్సర్స్ రాయాలి. ది బెస్ట్ ఆన్సర్సే ఫస్ట్ రాయాలి. ఎందుకు అంటే ఫస్ట్ అవర్లో మనం ఏదైతే ది బెస్ట్ ఆన్సర్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్ రాస్తుంటామో మైండ్ లోపల పవర్ అనేది పవర్ఫుల్గా స్టోరేజ్ ఉన్నదంతా కూడా బయటికి వస్తుంటుంది. ఎప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ చూడడంతోనే అబ్బా ఇది టఫ్ ఆన్సర్, అది టఫ్ ఆన్సర్ అంటే, ఒక వాటర్లో ఒక స్టోన్ వేస్తే ఎట్లయితే రెపిల్స్ క్రియేట్ చేస్తుందో, వేవ్స్ క్రియేట్ చేస్తుందో, అయ్యో ఇది భయం అవుతుంది, అబ్బా ఇట్లా వచ్చిందా నేను అనుకోలేదు, స్టార్టింగ్ 2-3 క్వశ్చన్లు చూసుకుంటూనే నేను నెగిటివ్గా అనుకుంటుంటారు. అదేం చేస్తుంది అంటే మిగతా మార్కులను డిస్టర్బ్ చేస్తుంది. నీళ్ళల్లో వేసిన రౌత్ ఏ విధంగా అయితే స్టోన్స్ వేవ్స్ని క్రియేట్ చేస్తుందో, ఇవి వెళ్ళి లోపల ఉన్న మంచి ఆన్సర్స్ని కూడా డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి బెస్ట్ ఆన్సర్స్ ఒక 4-5 రాసిన తర్వాత ఇట్లా ఒక హాఫ్ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు డిఫికల్ట్ ఉన్నాయి మీరు చెక్ చేయండి, చూడండి, అవి కూడా ఈజీగా ఉంటాయి. దీన్ని ఎస్ అనే ప్రిన్సిపల్ అంటారు. ఏదైతే బాగా వచ్చినాయి రాస్తామో ఆటోమేటిక్గా లోపల మైండ్ కూడా పాజిటివ్గా తయారై, కాన్ఫిడెంట్గా తయారై, స్ట్రెస్ అనేది తీసేసి ఇప్పుడు చూస్తే అరే ఇది ఈజీగా ఉందని అనిపిస్తుంది. దట్ ఈస్ ద, చూడండి, ఎప్పుడైనా మనం హరిబరిలో ఉంటే ఎక్కడన్నా మనం ప్లేస్లో పెట్టింది కూడా అక్కడ కాకుండా వేరే దగ్గర వెతుకుతుంటాం, లేదా అనుకున్న టైంలో రీచ్ కాలేకపోతున్నాం, టెన్షన్ ఫీల్ అవుతున్నాం. కాబట్టి రిలాక్స్గా ఎప్పుడైతే మనం వచ్చినాయి రాస్తామో అది రాని వాటిని చివరిగా ఆలోచించాలి. అప్పుడు మనం చూస్తూ ఉంటే ఆటోమేటిక్. ఇంకొకటి, రాని వాటి గురించి కూడా చదివి ఉంటాం కాబట్టి కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. బెల్ అయిపోయే వరకు మనం బయటికి రాకూడదు. చాలామంది హాఫ్ అన్ అవర్ ముందు, 15 నిమిషాల ముందు బయటకు వస్తుంటారు. కానీ ఆ టైంలో బయటకు వచ్చినాక అంటారు అరే ఇది నాకు గుర్తొచ్చింది, అరే ఇంత ఈజీ ఆన్సర్ నేను ఎట్లా మర్చిపోయినా అంటారు. కారణం ఏంటి అంటే మైండ్ అప్పుడు కూల్ అయి ఉంటుంది. కాబట్టి ఫుల్ టైం కూర్చోవాలి. ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టాలి. ఎందుకంటే రీచెక్ చేసుకునేటప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తొస్తాయి కాబట్టి లాస్ట్ టైంలో కూల్గా ఉంటుంది కాబట్టి మైండ్ దాంట్లో ఫిల్ చేయవచ్చు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది చాలామంది దగ్గర, అరే నువ్వు ఇది ఆన్సర్ కరెక్టేనా, ఈ ఇంపార్టెంట్ ఇది కరెక్టేనా అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు దాంట్లో ఫ్రెండ్స్, అరే నువ్వు తప్పు రాసినవురా అంటారు. ఖతం, ఇక టెన్షన్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకు. అయితే అక్కడన్నా డిసప్పాయింట్ అవుతారు, ఇంటికి వెళ్ళి ఇక ఆన్సర్స్ అన్ని చెక్ చేస్తుంటారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయే వరకు కూడా ఎవరితో ఎక్కువగా మళ్ళీ రాసిన దాన్ని డిస్కస్ చేయొద్దు, ఇంటికి వచ్చి చెక్ చేయొద్దు. ఇక్కడ పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, పేరెంట్స్ ఇంటికి రావడంతోనే ఎన్ని మార్కులు వస్తాయి, ఓకే ఇవి చెప్పు, దీని ఆన్సర్ చెప్పు, ఇవి అడిగే ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు పేరెంట్స్ దయచేసి బంద్ చేయండి. దానివల్ల పిల్లల లోపల సపోజ్ రాసిందైతే మారదు కదా. ఇప్పుడు అక్కడ ఆన్సర్స్ రాశారు, సపోజ్ ఇతను కరెక్ట్ చెప్పాడు లేదా రాంగ్ చెప్పాడు, ఏమైనా మారుతుందా, లేదు. పేరెంట్స్ గమనించవలసింది ఇది. అండ్ పేరెంట్స్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, వాళ్ళు చదివేటప్పుడు వీలైనంత వరకు టీవీని కంప్లీట్గా క్లోజ్ చేయండి. వాళ్ళకి ఏమైనా కాల్స్ ఉన్నా కూడా ఆ టైంలో ఏమీ ఫోన్ కాల్స్ మాట్లాడకండి. వాళ్ళ పక్కకు కూర్చోండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న స్నాక్స్ కానీ లేదా ఏది అందుబాటులో ఉంటే అది వాళ్ళకి మధ్యలో ఒక 1 అవర్ కొద్దిగా అందిస్తుంటే అది ఎక్కువ ప్లస్ పాయింట్ ఉంటుంది. ఈ టైంలో ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవద్దు విద్యార్థులు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఎగ్జామ్కు పోయే ముందే నెక్స్ట్ డే కావాల్సిన డ్రెస్ కానీ ఏది కానీ హాల్ టికెట్తో సహా పెన్నులతో సహా అన్నీ ఒక పక్కకు పెట్టుకొని పడుకున్న తర్వాతనే దెన్ యూ హ్యావ్ టు స్లీప్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్కు వెళ్ళే ముందు రోజు ఒక 5 మినిట్స్ కూర్చొని ఆల్రెడీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళినట్టుగా, క్వశ్చన్ పేపర్ రిసీవ్ చేసుకున్నట్టుగా, ఆ క్వశ్చన్స్ని అన్నిటిని 1 by 1 రాస్తున్నట్టుగా, ఆ రాసిన అన్నీ కూడా కంప్లీట్ అయినట్టుగా, అలా ఎగ్జామ్స్ అన్నీ ప్రతిరోజు ఒకసారి మెడిటేషన్ చేసుకొని పోండి. సో ఇట్స్ కాల్డ్ ఏ పాజిటివ్ ఇమాజినేషన్. దీనివల్ల మన మైండ్లో, ఎందుకంటే ప్రతిదీ మైండ్లో నుంచి ఇన్సైడ్ తయారై బయటకు వస్తుంది. ఇవాళ ఒక పెన్ను బయటకు రావాలన్నా, ఒక సైంటిఫిక్గా ఏదైనా రీసెర్చ్ బయటకు రావాలన్నా, కొత్త వస్తువు బయటకు రావాలన్నా సైంటిస్ట్ లోపల థింక్ చేసిన తర్వాత అది బయటకు వస్తుంది. అంటే బ్లూ ప్రింట్ మైండ్లో ఉంటుంది, రిజల్ట్ బయటకు వస్తుంది. అట్లానే ఇమాజినేషన్ చేయడం వల్ల ఎగ్జామ్ బాగా రాసినట్టుగా ఫీల్ కావడం వల్ల ఎగ్జామ్ హాల్లో భయం కాదు. తర్వాత మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీళ్ళు కంటిన్యూగా చదువుతుంటారు. అంటే 2 hours 3 అట్లా కాదు. ఒక 40 minutes చదవాలి, ఒక 5 minutes రీకాల్ చేయాలి, ఒక 5 minutes పేపర్ మీద రాయాలి కీ పాయింట్స్. ఈ సిస్టమ్ కనుక
ప్రతి ఎగ్జామ్లో, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ కాకుండా ఏ ఎగ్జామ్లో అయినా పాటిస్తే పిల్లలు అద్భుతంగా రాయగలుగుతారు. తర్వాత అన్ని ఎగ్జామ్స్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్స్ పెట్టుకుని ఒకసారి సెర్చ్ చేసుకొని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్క్స్. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఇది పాటిస్తే విద్యార్థినుల లోపల ఎక్కువ ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రులు కూడా గమనించాలి, టెన్షన్ పెట్టద్దు వాళ్ళని, ఏదున్నా ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళ పక్క కూర్చోవాలి, వాళ్ళతో ఒక 3-4 అవర్స్ ప్రతి డే గడిపితే సో ఇట్స్ ఎ వండర్ఫుల్. విద్యార్థులు భయం కాదు, జయం మనదే అనుకుని ముందుకెళ్ళాలి. ఐఎమ్ కాన్ఫిడెంట్ అనుకోవాలి, టుడే ఎగ్జామ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి, ఐ కెన్ డూ ఇట్ అనుకోవాలి, ఐ ఆమ్ ది విన్నర్ అనుకోవాలి, ఐ హ్యావ్ గ్రేట్ మెమొరీ అనుకోవాలి. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సైకాలజిస్ట్గా పనిచేస్తున్నారు? మీ నేపథ్యం కొద్దిగా చెప్పారు. సో యాక్చువల్గా దరిదాపు ఒక 23 ఇయర్స్ నుంచి నేను యాజ్ ఏ సైకాలజిస్ట్గా నేను వరంగల్ జిల్లాలో వివిధ స్టేట్ వైడ్గా కూడా మనం క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విద్యార్థులే కాకుండా టీచర్స్, ఒక 800 మంది టీచర్స్కి, ఒక 350 మంది హెడ్ మాస్టర్స్కి, ఎట్ ఎ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, డిఫరెంట్ మార్కెటింగ్ పీపుల్స్, అన్ని విధాల వాళ్ళకి సైకాలజికల్గా వాళ్ళు ఏ విధంగా ఫీల్ కావాలి, ఇటు లైక్ సూసైడ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు దరిదాపు ఒక 40 నుంచి 50 మంది సూసైడ్ మెంటాలిటీ బ్రేక్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఫీల్డ్లో వచ్చిన తర్వాత ఇప్పటివరకు 1,50,000 నుంచి 2 లక్షల మంది వరకు మనం ట్రైనప్ చేయడం జరిగింది. స్టూడెంట్ టు ఆఫీసర్ అండ్ టాప్ టు బాటమ్ అన్ని డిపార్ట్మెంట్స్ని టచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక పుస్తకం రాయడం జరిగింది, ఈ జీవితం మీ జీవితం, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, యాక్సెప్ట్ ఇట్ అనేది. ఈ బుక్లో ఒక డిఫరెంట్ ధోరణి ఏంటంటే పాటల ద్వారా పాఠాలని ఒక చాప్టర్ని కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా విద్యార్థుల లోపల ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళు కూడా ధైర్యాన్ని పెంచే కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతమందికి ఇచ్చారు? దరిదాపు 1,50,000 మంది కంటే ఎక్కువ స్టూడెంట్స్, ఆఫీసర్స్ కలిపితే ఒక 1.5 lakh ఎబో 2 lakhs మధ్యలో ఉంటుంది. అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా మనం తీసుకోవడం జరిగింది. నేను రాసిన బుక్ కూడా వరంగల్ సెంట్రల్ లైబ్రరీస్ నుంచి, హైదరాబాద్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అది చిత్తూరులో ఉంటుంది, కాకినాడలో ఉంటుంది, గోదావరి కని పోయినా ఉంటుంది, మన వరంగల్ హన్మకొండలో ఉన్న సెంట్రల్ లైబ్రరీలో కూడా ఆ బుక్ ఉంటుంది. సో ఆ బుక్ ప్రాముఖ్యత ఆ విధంగా సెలెక్ట్ కావడం జరిగింది. సార్, ఇప్పుడు పిల్లలు క్రమశిక్షణ ఉండాలంటే మీరు ఒక 2 సూత్రాలు ఏమైనా చెప్పారు? ఒకటి, అన్నిటికంటే లైఫ్ లోపల డ్రీము, డిజైర్ అంటాం, ఇవి అందరికీ ఉండవలసిందే. కానీ డ్రీమ్, డిజైర్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారా అంటే సక్సెస్ కావడం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డిసిప్లిన్ అనేది, మీరన్న క్రమశిక్షణ అనేది లేదు. మరి క్రమశిక్షణ ఎందుకు అంటే, ఒక ట్రైన్ పట్టాల మీద పోవాలి కానీ పట్టాలు తప్పిపోతే ఏ విధంగా పక్కకు పడిపోతుందో, క్రమశిక్షణ లేకుండా యువత ఎంత టాలెంట్ ఉన్నా ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ లోపల ఎక్కడో ఒక్కడ వాళ్ళు తప్పు అడుగు వేస్తారు. రాంగ్ ఫ్రెండ్స్ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ ఉండడం గొప్పతనం కాదు, సెలెక్షన్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది మీకు తెలియకపోతే ఆటోమేటిక్గా మనకి ఎంత తెలివి కల వాళ్ళైనా కూడా వాళ్ళ జీవితంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరీక్షల సమయంలో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్ ఏం చేస్తాడు, మా ఇంటికి రారా, నైట్ అవుట్ రారా అంటాడు. అక్కడికి వెళ్తే వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు అంతా క్రికెట్ మ్యాచెస్ వస్తున్నాయి, అవి పెట్టుకొని చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, అది గ్రేట్ అనుకుంటారు. కానీ ఫ్యూచర్లో ఈ విలువైన సమయం, ఇంతకుముందు టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ జ్యువెలరీ, మోర్ దెన్ జ్యువెలరీ, డైమండ్స్ కంటే కూడా విలువైనది ఏదైనా ఉన్నది అంటే అది టైము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పేదవాడికైనా ధనికుడికైనా 24 గంటలే. ఆ 24 గంటలని ఎవరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు, ఒక 6 గంటలు లేదా హైయెస్ట్ 7 గంటలు నిద్ర పక్కకు పెట్టేసి గోల్ అచీవ్మెంట్ అయ్యే వరకు, వాళ్ళ సక్సెస్ అయ్యే వరకు మాత్రం తక్కువ టైం నిద్రపోవాలి. ఆ తర్వాత 8 hours పడుకుంటావా, లేదా ఇంకొక 1 hour సండేస్లో ఇంకో 10 గంటలు పడుకుంటావా, నీ చాయిస్. కానీ సక్సెస్ కాకుండా టైంని వేస్ట్ చేయకండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డిసిప్లిన్ అనేదే అన్నిటికీ మూలము. దాంతోపాటు కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే ఒక 10 రోజులు చదువుతారు, మళ్ళీ 5 రోజులు పక్కకు పెడతారు. 4-5 రోజులు మార్నింగ్ లేస్తారు, 4 o'clock 5 o'clock లేస్తారు, ఆ తర్వాత 10 రోజులు మళ్ళీ గ్యాప్ ఇస్తారు. ఎవరి దగ్గర కన్సిస్టెన్సీ ఉండదో, ఒక పట్టుదలతోని కన్సిస్టెన్సీగా చెయ్యరో, డిసిప్లిన్గా ఉండరో, ఆటోమేటిక్గా దే హ్యావ్ టు ఫేస్ వెరీ ప్రాబ్లం. అందుకనే అంటే పల్లకి ఎక్కే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, మోసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. టాప్ మోస్ట్ జాబులు చేసేవాళ్ళు, హయ్యెస్ట్ ఎర్న్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం పల్లకి మోసే వాళ్ళ లిస్టులో ఉండకుండా పల్లకిలో కూర్చుని, అంటే కింగ్ ఆఫ్ ది లైఫ్ అండ్ టాప్ మోస్ట్, అంటే స్టార్ట్ స్మాల్ అంటారు. అందుకని చిన్న చిన్న మనం స్టెప్స్ వేసుకుంటూ పెద్ద పెద్ద అచీవ్మెంట్స్, థింక్ బిగ్ అంటారు. ఏ లాంగ్ జర్నీ విల్ స్టార్ట్ విత్ ఎ సింగిల్ స్టెప్ అన్నట్టుగా చిన్న చిన్న అవకాశాలను పాజిటివ్గా థింక్ చేస్తూ చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటూ ముందుకు అడుగు వేస్తూ వాళ్ళు తప్పకుండా వాళ్ళ లైఫ్ లోపల డిసిప్లిన్ లేకుండా మాత్రం ఏది అయినా కష్టమో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి.